ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, దయగల మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన వాక్కులు ధ్యానించడానికి తండ్రి, ఈ రీతిగా మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి తండ్రి మీ పాద పద్మములకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. కరుణగల మా దేవ, మీ యొక్క సన్నిధానములో మిమ్మల్ని స్తుతించుకున్నట్టుకు తండ్రి సజీవు లెక్కల్లో మమ్మల్ని నుంచి తండ్రి మమ్మల్ని సమకూర్చినారు. ఇది కేవలం మీ ఉచితమైన దయ, మీ కృపని నమ్మచ్చు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ పిల్లల హృదయాలు తండ్రి మీ వాక్యపు జల్లు కురిపించి తండ్రి చక్కటి ఆరోగ్యాలను ఆనందాన్ని ప్రసాదించమని, మీ దీనదాసుని నాకును చక్కటి ఆరోగ్యాన్ని నాయన ఆనందాన్ని ప్రసాదించి పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారరా, ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి మనల్ని నడిపించినటువంటి పరలోకమందున్న తండ్రి అనే దేవుణ్ణి గణపరుస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుణ్ణి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. మహాదేవుడును మహాగణుడు పరలోకమందున్న కన్న తండ్రి ఈ అనాది కాలపు జీవితాన్ని అనాది కాలము కంటే ముందుగానే ఓ ప్రణాళికను కలిగి దేవుడు మనల్ని భూమి మీద మన జీవితాన్ని ప్రారంభించాడని, దేవుడు తన ప్రారంభంలో ఒక చక్కటి ఆలోచనలు కలిగినటువంటి మన తండ్రి మన ప్రారంభంలో మనం ఎలా ఉండాలో మనల్ని కలుగ చేయక మునిపే ఓ ఆలోచన కలిగి మనల్ని సృష్టించుకున్నాడు. మనందరికీ తెలుసు, పరలోకమందున్న కన్న తండ్రి తన స్వహస్తాలతో ఒక బొమ్మను తయారు చేసి, మట్టి బొమ్మను నేలలో నుంచి మట్టి తీసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రముల దగ్గరికి వెళ్ళి తనలోని జీవాన్ని ఊదాడు అని మనం చెప్పుకుంటున్నాం. బొమ్మ లేచింది, కదిలింది, మాట్లాడింది. ఏమండి, ఇలా మనం మనసులో పెట్టుకుంటే అసలు బొమ్మని కూడా తయారు చేయకమునుపు దేవుడు చేసింది ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటన్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే పిల్లరా, 1వ అధ్యాయం 26, 27 వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు మన స్వరూపమందు అంటున్నాడు. 27వ వచనం మరలా చూడండి. దేవుని తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు ఆన్ని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే దేవుడు తన స్వరూపమందు నరులను కలుగ చేశాడు, దేవుడు తన స్వరూపమందు మానవాళిని సృష్టించాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఏంటి ఇంతకు స్వరూపం అనగానే ఒకసారి ఆలోచించండి. స్వరూపము అంటే ఏంటి? స్వరూపము అనగానే దేవుని వాళ్ళరా, దేవుని స్వరూపం మనము అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు కనబడుతున్న ఈ ఆకారము దేవుడి స్వరూపం అయి ఉండొచ్చేమో అని మనకు అనుమానం రావచ్చు. ఎందుకంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం అనే మాట చూడగానే అంటే దేవుడి స్వరూపంలో మనం సృష్టించబడిన వారం అన్నమాట. అంతే కదా. మరి స్వరూపం ఒకవేళ మట్టి దేహము అనుకుంటే దేవుని వాళ్ళరా, మన స్వరూపం ఒకవేళ దేవునికి ఉన్నది అనుకుంటే మన స్వరూపము ఎంతకాలం ఉండేది ఈ లోకంలో? కొద్ది కాలం తర్వాత మట్టిలో కలిసిపోయేది మన దేహం, మన స్వరూపం. అలాంటప్పుడు దేవుడు మన స్వరూపంలో చేయబడితే ఆయన కూడా మట్టిలో కలిసిపోయేవాడా? మన స్వరూపమే దేవుడి స్వరూపం అనుకుంటే మనం మట్టిలో కలిసిపోతుంటున్నాం అనుకుంటున్నప్పుడు దేవుడు స్వరూపం మనము అనుకుంటే, ఆయన పోలిక అనుకుంటే దేవుడు మట్టిలో కలిసిపోయేవాడా? ఆలోచించండి. దేవుడు అనగానే ఉన్నవాడు, పుట్టుక మరణాలు లేనివాడు, ముగింపు లేనివాడు అనుకుంటున్నప్పుడు మరి మట్టిలో కలిసిపోయే దేహాన్ని మనకిచ్చినటువంటి తండ్రి ఇదిగో మన స్వరూపమందు నరులను చేయుదమన్నాడు కాబట్టి మనల్ని చేశాడు. అంటే దాని అర్థం మనమే ఆయన స్వరూపం అనగానే కనపడుతున్న ఆకారాన్ని చూసి ఆనందపడిపోతుంటున్నాడు. స్వరూపం అనగానే మనం కనపడుతున్న ఆకారం కాదు దేవుని వల్ల. స్వరూపము అనగానే స్వభావము అన్న సంగతి మనకు అర్థం కావాలి. మన స్వరూపము అనగానే స్వభావము దేవుని స్వభావముతో మనలను చేశాడు. స్వరూపము అనగానే ఆకారము దేవుడి స్వరూపం అనుకుంటే ఈ ఆకారం మట్టిలో కలిసిపోతుంది. మరి దేవుడి స్వరూపం ఏంటి
అంటే ఈ దేహము దేవుడి స్వరూపం కాదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. స్వరూపం అంటే ఏంటి? అసలు స్వరూపం అంటే ఏంటి? స్వరూపం అనగానే ఇదిగో లక్షణాలు, స్వభావము, ఇది మనకు తెలియాలి దేవుని వల్ల. స్వరూపం అనగానే ఆకారము కాదు. ఈరోజు చాలామంది స్వరూపం అనగానే ఆకారం అనుకొని అలిసిపోతున్నటువంటి సమాజం మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. బైబిల్ అర్థం కాకపోవడం వల్ల స్వరూపం అనగానే ఒక దగ్గర ఆగిపోయారు. స్వభావము అని మనకు అర్థమైతే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నాడు కాబట్టి ఏంటింతకు ఆయన స్వరూపం ఏంటి పోని అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రాముఖ్యంగా ఆయన స్వరూపాన్ని గురించిన సందర్భాలు మనకు కొన్ని కనపడుతుంటుంటాయి. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే దేవుని నీతి స్వరూపుడవగు తండ్రి. నీతి అంటే ఏంటి చెప్పండి? దేవుని వల్ల స్వభావం. దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు నీతి స్వరూపుడమైన తండ్రి అంటున్నాడు. నీతి స్వరూపుడమైన తండ్రి అంటే నీతికి దేవుడు స్వరూపుడు. మన స్వరూపమందు అనగానే దేవుని స్వరూపంలో ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటంటే నీతి. ఇప్పుడు మన స్వరూపమందు నరులను చేయుదమని దేవుడు అన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని స్వరూపమే మనము అనడానికి మనలో ఏముండాలి? ఎప్పుడు మన స్వరూపం ఆయన స్వరూపం అయిపోతాం. మనలో నీతి ఉంటే మనం ఆయన స్వరూపంగా మారిపోతాం. మనలోనికి నీతి రావాలంటే ఇదిగో ఆ నీతి ఎక్కడుంది? మనలోనికి రావడానికి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే దేవుని వల్లరా ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగుతుంది. చూసారా? అంటే దేవుడు నీతి స్వరూపుడు. మన స్వరూపమందు నరులను చేయుదమని దేవుడు అన్నాడనగానే దేవుడి స్వరూపం అనగానే ఏంటి అనగానే స్వభావం తప్ప ఆకారం కాదు అన్న సంగతి మనకు అర్థమైతే మనము దేవుడి స్వరూపము అని మనకు అర్థం కావాలంటే దేవుడి స్వరూపం అనడానికి మనలో ఆయన స్వభావం మనలోకి రావాలి. ఆయన స్వభావం ఏంటి అనగానే ఒకటి నీతి అంటున్నాడు. ఒక స్వభావము నీతి, ఒక స్వరూపము. రెండవ స్వభావం ఏంటో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ముందుగా 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. దేవుని వల్ల 4వ అధ్యాయం 16వ వచనములో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16లో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్న వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏ స్వరూపేట? ఒకటి నీతి స్వరూపుడు, రెండు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే దేవుని స్వభావ లక్షణాలలో ప్రాముఖ్యమైనది ప్రేమ. దేవుని స్వభావ లక్షణాలలో ప్రాముఖ్యమైనది నీతి. మూడవ స్వభావాన్ని చూడగలిగితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే దేవుని వాళ్ళరా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనములో నాదా సత్యస్వరూపి అంటున్నాడు. దేవునిలో సత్యముంది, అసత్యము లేదు. నిజం. దేవుడు అంటేనే నిజం. ఆయనలో సత్యం ఉంది. అందుకోసం ఆయనకి పెట్టినటువంటి ఆయన స్వభావంలో మరొక లక్షణం ఏంటో తెలుసా? సత్య స్వరూపి. ఇప్పుడు దేవుల్లో ఎన్ని స్వభావాలు ఆయనలో మనకు కనపడుతున్నాయి ఒకసారి ఆలోచించండి. 1 నీతి స్వరూపుడు, 2 ప్రేమ స్వరూపుడు, 3 సత్యస్వరూపుడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదమని దేవుడు అన్నాడంటే ఇప్పుడు దేవుడు తయారు చేసినటువంటి నరులలో దేవుని స్వరూపం ఉండాలి. దేవుడు కలుగ చేసిన నరులలో దేవుని స్వరూపం ఉండాలంటే ఈ నరులలో ఇప్పుడు ఏముండాలి? దేవుని స్వరూపం ఉండాలి. దేవుని స్వరూపం అంటే ఏంటి అనగానే 1 నీతి, 2 ప్రేమ, 3 సత్యము. ఏమండి? దేవుని స్వరూపం అనగానే 1 నీతి, 2 ప్రేమ, 3 సత్యం. ఇప్పుడు దేవుని స్వరూప లక్షణాలు
ఆ స్వరూపాలు, ఆ లక్షణాలు కలిగి మనల్ని దేవుడు కలుగ చేశాడని మనసుకు అర్థమైతే దేవుని వారా, ఈరోజు నీతి కలిగిన వారున్నారా? ఆలోచించండి. ఈరోజు ప్రేమ కలిగిన వారున్నారా? ఈరోజు సత్యాన్ని కలిగిన వారున్నారా? ఒక్కసారి మనసు పెట్టండి దేవుని వారా. మాకెందుకు లేదండి నీతి అని ఒకళ్ళు అనుకోవచ్చు. అసలు నీతి అంటే ఏంటో నీకు తెలియాలి. మాకెందుకు లేదండి ప్రేమ అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలి. మాకెందుకు లేదండి సత్యము అని మీరు అనుకోవచ్చు. సత్యం అంటే ఏంటో నీకు తెలియాలి. అప్పుడే దేవుని స్వరూపము నీకు అర్థమవుతుంటుంది దేవుని వారా. ఆయన నీతి స్వరూపుడు, నాలో నీతి ఉందని నువ్వు అనుకుంటే కుదరదు. అసలు నీతి అంటే ఏంటో నీకు తెలియాలి. ఆయన ప్రేమ స్వరూపుడు, మరి నాలో కూడా ప్రేమ ఉందని నువ్వు అనుకుంటే కుదరదు. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియాలి. ఆయన సత్య స్వరూపుడు, నాలో సత్యం ఉందంటే నువ్వు కుదరదు. సత్యం అంటే ఏంటో నీకు తెలియాలి దేవుని వల్ల. కాబట్టి నీతి స్వరూపుడు అంటే ఏంటి, అసలు నీతి ఎక్కడుందో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అదే ద్వితీయోపదేశకాండం మరలా 6వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. ఎంత చక్కటి మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనంలో మనకు రాస్తున్నట్టుగా ఏం మాట అంటున్నాడు చూడండి మోషే గారు. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిలోని సమస్తమైన ఆజ్ఞలను మనము అనుసరించి, సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతి ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? నీతి అనగానే నువ్వు అనుకుంటున్న లోకపు నీతి కాదు. లోకములో ఉన్న నీతిని గురించి మాట్లాడటం లేదు, దేవుడిలో ఉన్న నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ నీతి అనగానే, ఇదిగో దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలను అనుసరించి నువ్వు నడిచినప్పుడు నీకు నీతి కలుగుతుంది. దేవుడి నీతి స్వరూపుడు అనగానే నాలో నీతి ఉంది, నేను నీతిమంతుడని నువ్వు అనుకుంటే కుదరదు. అసలు నీతి అంటే ఏంటి, ఆ నీతి స్వరూప లక్షణము నీలో ఉంది అనడానికి రుజువు ఏంటనగానే దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలను నువ్వు అనుసరించి బ్రతకాలి. దేవుని కట్టడలకు నువ్వు తలొగ్గి బ్రతకాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. అంటే దేవుడు ఏది ఆదేశించాడో, దేవుడు ఏది ఆజ్ఞాపించాడో నీ బ్రతుకులో, ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదీ మన బ్రతుకులో ఆ కట్టడలకు అనుగుణంగా మనం నడుచుకోవడం దేవుని వారు. ఈరోజు కట్టడలకు అనుగుణంగా నడుచుకుంటున్నావా? పరిశుద్ధ లేఖనాల్లో రాయబడినట్టుగా నువ్వు జీవించగలుగుతున్నావా? పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న మాటలకు నీ బ్రతుకుకు అన్వయించుకొని నువ్వు నడవగలుగుతున్నావా? అలా నువ్వు నడిచిన రోజు నువ్వు నీతిమంతుల లిస్టులోనికి వస్తావు. అలా నడిచిన రోజు నువ్వు నీతిమంతుడివి. ఆ నీతి అనేది అగో నీ కన్న తండ్రి యొక్క లక్షణము, నీలోకి వచ్చింది ఆ స్వభావము, నీలో ఉంది ఆ స్వరూపము. నీలో నీతి లేనప్పుడు నీలో స్వరూపము లేదు. దేవుడిది దేవుని వారు, నీలో స్వరూపము లేదు. అంటే నీతి అనే స్వరూపము నీలో కనబడాలి అనగానే అప్పుడు నీకు అర్థం కావలసింది ఏంటంటే, దేవుని కట్టడలకు తలవొగ్గి నువ్వు బ్రతకాలి. దేవుని కట్టడలకు నువ్వు తలవొగ్గి బ్రతకడమే అది నీతి, అది నీతి. అప్పుడు నీతి అనే స్వరూపము నీలో ఉన్నట్టు దేవుని వల్ల. రెండవ స్వరూపం ఏమన్నాడు? ప్రేమాస్వరూపి దేవుడు. మరి ప్రేమాస్వరూపి అంటే భార్యాభర్త ప్రేమగా ఉంటారు, తల్లిదండ్రులకు పిల్లల మధ్య ప్రేమ ఉంటుంది, పిల్లల మీద ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటుంటారు. లోకంలో ఎన్నో ప్రేమలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ ప్రేమలు మాలో ఉన్నాయి కాబట్టి ప్రేమ అనే స్వరూపం మాలో ఉంది, మాది దేవుడి స్వరూపం నువ్వు అనుకుంటే సరిపోదు. ప్రేమ స్వరూపం అంటే ఏంటి దేవుని వారా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఏమంటున్నాడు చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి తన సహోదరునికి లేమి కొలగొట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ప్రేమాస్వరూపి అనగానే ఆ ప్రేమని లక్షణం నీలో కనపడాలి. అదేంటంటే ఇది మాటతోని నాలుకతోని కాకుండా క్రియతోని నువ్వు ప్రేమించాలి. ఇది నోటి మాటతో నువ్వు చెప్పడం కాదు ప్రేమనగానే, 10 మందికి దాటిచ్చి మనం చెప్పడం కాదు, క్రియలలో మనం చూపెట్టాలి. ప్రేమ అంటే ప్రేమ క్రియారూపాన్ని దాలుస్తుంటుంది దేవుని వారరా. ప్రేమ క్రియారూపాన్ని దాలుస్తుంటుంది. ప్రేమ మాటల దగ్గర ఆగిపోదు దేవుని వారరా. ప్రేమ మాటల దగ్గర ఆగిపోదు,
క్రియలలోనికి రావాలి. చలి పెడుతుందా, దుప్పటి కప్పుకో. ఆకలేస్తుందా, అన్నం తిను. కాళ్ళు నొప్పిలేస్తున్నాయా, కాస్త కూర్చో. ఇది ఎవడైనా చెప్తాడు, నువ్వే కాదు. ప్రపంచంలో ప్రతోడు చెప్తాడు ఈ మాట. దుప్పటి కప్పేసుకో, చలి పెడుతుంటే అది చెప్పడం పెద్ద చిత్రం ఏంటి? కష్టం ఏమన్నా ఉంది ఇటల్లా? ఆకలిస్తే అన్నం తినని చెప్పడంలో కష్టం ఏమన్నా ఉంది? అన్నం పెట్టు, దుప్పటి కప్పుకో అనకు, దుప్పటి ఇవ్వు. చలి పెడితే మంట వేసుకో అనకు, మంట పెట్టు. ఏమండి, ఆ సహాయం చెయ్యి. సహాయ కలిగిన గుణాన్ని కలిగి ఉండు. కష్టంలో మాటలతో ప్రేమను నటించకు, చూపెట్టకు. ప్రేమ క్రియారూపం దాల్చాలి దేవుని వల్ల. ఇదిగో దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమస్వరూపి అంటే ఆయన క్రియలు చూడండి. ఆయన ప్రేమ మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఈ అనంతమైన సృష్టిని కలుగు చేసిన నీ తండ్రి, ఇదిగో నువ్వు పుట్టక మునిపే నీకు కావలసిన సమస్తాన్ని ఈ సృష్టిలో పొందుపరిచాడు కదా. ఏమండి, దేవుని ప్రేమను ఎలా మనం వర్ణించగలం చెప్పండి దేవుని వల్ల? నువ్వు అడగక మునిపే ఆకారాన్ని ఇచ్చి నీకు కావలసిన సమస్త అవసరాలు ఈ ప్రకృతిలో పెట్టి, ఏమండి ఆయన ప్రేమను ఎలా వర్ణించగలం ఒకసారి ఆలోచించండి దేవుని వల్ల. చలించుతున్నావు, జీవించుతున్నావు, బ్రతుకుతున్నావు, మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, కదులుతున్నావు. నువ్వు ఇంకా జీవిస్తున్నావు అంటే కేవలం ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన కృప. కాదనగలడా ప్రపంచంలో ఎవడైనా? ఆకాశంలో విహరిస్తున్నావు. ఎవడు చేశాడు ఈ ఆకాశాన్ని? ఎవరి బాబు చేశాడు చెప్పండి దేవుని వల్ల? నీ కన్న తండ్రి, నా కన్న తండ్రి దేవుడు. సముద్రంలో విహరిస్తున్నావు. ఎక్కడిది సముద్రం? నీ కన్న తండ్రిది, నా కన్న తండ్రిది. భూగోళాన్ని చుట్టేస్తున్నావు. ఎక్కడిది భూగోళం? నీ కన్న తండ్రిది, నా కన్న తండ్రిది దేవుని వల్ల. ఎంత ప్రేమమయుడు అండి దేవుడు! ఎంత గొప్పగా మనకి ఇచ్చాడు ఈ ప్రకృతిని ఆలోచించండి. నువ్వు పుట్టక మునిపే ఈ అనంతమైన సృష్టిని కలుగ చేసి, ప్రకృతిలో ఆహారాన్ని పెట్టి దాన్ని భుజించడానికి నీకు నోటిని పెట్టి, ప్రకృతిలో ఆక్సిజన్ పెట్టి దాన్ని పీల్చడానికి నీ ముక్కును పెట్టి, ఏమండి ప్రకృతిలో విశాలతను పెట్టి నువ్వు పరిగెత్తడానికి భూగోళాన్ని పెట్టి, ప్రకృతిలో శబ్దాలు పెట్టి వినడానికి నువ్వు చెవులను పెట్టి, తినడానికి ఆహారం పెట్టి దాన్ని అరగడానికి ఒక సిస్టమును నీ యొక్క శరీరంలో పొందుపరచి, ఎంత గొప్ప ప్రేమ ఆలోచించండి. అవయవాలకు జబ్బు చేసినప్పుడు ఒక డాక్టర్ చెయ్యి బట్టి చూస్తే వాటిలో ప్రేమ ఉంది, నిజంగా నా చెయ్యి పెట్టాడని నువ్వు అనుకుంటున్నావే. నీ చెయ్యినిచ్చిన నీ తండ్రి మీద నీకు ఏ రోజు అనే ఆలోచన వచ్చిందా చెప్పండి దేవుని వల్ల? చేతిని పట్టి పేరు పెట్టి పలకరించిన ఒక డాక్టర్ అబ్బాయి ఎంత ప్రేమ ఉందని నువ్వు అనుకుంటున్నావే. చెయ్యి పట్టినవాడు గొప్పవాడైతే నీకు చెయ్యినిచ్చినవాడు ఇంకెంత గొప్పవాడు, ఇంకెంత ప్రేమమయుడు. ఏ రోజైనా ప్రేమను గుర్తించావా దేవుని వల్ల? ఆ ప్రేమ కావాలి, నీ తండ్రికి ఆ ప్రేమ కావాలి. నీ పట్ల ఆయన చూపెట్టిన ప్రేమ నీ ఎదుటివాడి పట్ల నువ్వు చూపెట్టగలగాలి. ప్రేమ స్వరూపి అంటే అది. ఇదిగో మాటల దగ్గర మీరు ఆగిపోకండి అంటున్నాడు. ఇదిగో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టును గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాం. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉంటున్నావు. నువ్వు కూడా ప్రాణం పెట్టు నీ సహోదరుడి కోసం. నీ రక్తాన్ని కాచు. నీ రక్తాన్ని చెమట రూపేణ కార్చిన నీ కష్టార్జితాన్ని నీ సహోదరుడి కోసం నువ్వు పెట్టు. నీకు నిజంగా ప్రేమ ఉంటే దాచుకుంటావు, పోగు చేసుకుంటావు, భద్రపరుచుకుంటున్నావు. ఎన్నో ఆత్మలు నరకానికి చేరువవుతున్న ఈ కాలంలో ఇదిగో నీ కష్టాంజరతాన్నిచ్చి, నీ కష్టాన్నిచ్చి ఒక ఆత్మను రక్షించడానికి, ఒక ఆత్మకు నిత్యత్వాన్ని పరిచయం చేయడానికి, ఒక ఆత్మను నిత్యజీవాన్ని నడిపించడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి చెప్పు? నీలో నిజంగా ప్రేమ ఉంటే దేవుని వల్ల నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. నరకానికి దగ్గరగా ఉన్నారయ్యా. వారికి నిత్యజీవ మాటలు తెలియదయ్యా. వారికి నిత్యత్వం తెలియదు, వారికి పరిచయం లేదు. తెలిసిన నీకు ప్రేమ ఉంటే ఒక వ్యక్తి మంటల్లో పడి కాలిపోతుంటే తట్టుకోగలవా? చూస్తూ ఆలోచించడు. ఒక వ్యక్తి నీటిలో పడి కొట్టుకుని పోతుంటే చూస్తూ ఉండగలవా? అమ్మో నేను సహాయం చేయలేను, నాకు చేతనైంది నీకు చేయాలంటావే. ఏదో ఒకరోజు చచ్చే ఆకారం మంటలో పడి కాలుతుంటేనే తట్టుకోలేని స్థితి నీకు కనపడి రక్షించాలని నువ్వు అనుకుంటున్నప్పుడు దేవుని వల్ల మనిషి చనిపోయిన తర్వాత శాశ్వతంగా నరకములోనికి వెళ్ళిపోతుంటున్నప్పుడు ఆ వెళ్ళిపోయేవాడిని కాపాడేది ఒకటి ఉంది. అది కేవలం దేవుని వాక్యము అనుకుంటే ఈ వాక్యాన్ని చెప్పి అనేక మందిని నువ్వు కాపాడాలి, అనేక మందిని రక్షించాలి. దాని కొరకు నీలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ముందు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే నీ కష్టాన్ని బయటికి తీస్తావు, నీ కష్టార్జితాన్ని బయటికి తీసుకుని వస్తావు. అందుకని వెంటనే ఏమంటున్నాడు? కింద మాట చూడండి, 17వ వచనం చూడండి. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి
సహోదరునికి లేమి కలుగుట చూచినప్పుడు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అన్నాడంతే. సహోదరుడు లేమిలో ఉన్నాడు, సహోదరుడు కష్టంలో ఉన్నాడు, ఆ కష్టాన్ని తీర్చడానికి కావలసినంత నీ దగ్గర ఉంది. అలాంటప్పుడు ఆ కష్టాన్ని తీర్చడానికి నువ్వు చేయూతనీయకపోతే ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడి ఉన్నావు. నీ చేతుల బోల్డంతా ఉంది కదా, నీ చేతులు ఉన్నది కదా, నీ సహోదరుడు కష్టాల్లో ఉన్నాడు కదా, నీ కష్టాల్లో ఉన్న సహోదరుడికి నీవిచ్చే చేయూత ఏంటో చెప్పండి దేవుని వల్ల. ఆ నీ సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరమే లేకపోతే కనికరము లేని నీకు ప్రేమ ఎక్కడుందయ్యా? ప్రేమ స్వరూపి దేవుడు అనగానే నాలో ఉంది ఆ ప్రేమని నువ్వు చెప్పుకోవడానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఎదుటివాడి కష్టాన్ని చూడు. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడివే నువ్వు. ఈ జీవనోపాధిలో ఒకడు కొట్టుమిట్టాడుతుంటే నీ సహాయాన్ని ఇవ్వు. రెండవది, ఆత్మల రక్షణార్థమై నువ్వు గురి కలిగి నువ్వు బ్రతుకో. ఆ రాబోయే మానవ ప్రపంచానికి తటస్థించే ఆ భయంకరమైన ఆరని అగ్ని, ఆహుతైపోయే ఆత్మల మీద ఒక్కసారి దృష్టి పెట్టు. ఆ ఆత్మలో అల్లాడిపోయే అగ్నిని ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకో, ఒక్కసారి మనసుకు తెచ్చుకో. అక్కడి నుంచి మానవ సమాజాన్ని కాపాడడానికి నువ్వేం చేస్తావు? నీకు ప్రేమ ఉంటే, ఓ నరకానికి పోయేవాడిని, నీకు ప్రేమ ఉంటే ఓ నరకానికి పోయేవాడిని నువ్వు కాపాడడానికి నీకు ఆలోచన ఉందా? నాకు ప్రేమ ఉంది, ప్రేమ ఉందని. ప్రేమ అంటే ఇది కాదు, ఇది కాదు. ఆత్మల భారము నీలో ఉండాలి. ఇదిగో ఆత్మల భారం కలిగి ఇదిగో అనేక మందికి ఈ సత్యాన్ని నేను అందించాలి. ఇది ప్రేమ. దేవుని వల్ల దేవుడికి నీ మీద ప్రేమ ఉంది. దానికి ఏం చేశాడో తెలుసా? ఆయన ఈ అనంతమైన సృష్టిని నీ భౌతికమైన జీవితాన్ని పోషించుకోవడానికి చేశాడు అనేది మొదటిదైతే ప్రేమకు చిహ్నం. రెండవది ఏంటో తెలుసా? పరలోకములో నుంచి తన ప్రియమైన కుమారుణ్ణి నీ కోసం పంపించాడు. ఆయన ప్రేమలో ఏం కనపడుతుంది తెలుసా? యేసుక్రీస్తు చావు కనపడుతుంది. దేవుని వల్ల తన కొడుకునే చంపి నీకు రక్షణనిచ్చాడంటే ఇంతకంటే ప్రేమే ఉంటుంది చెప్పు? ఆయన కష్టాన్నిచ్చి, తన కష్టార్జితం ఇచ్చి ఎదుటివాడిని పోషించండి అని చెప్పటం కాదు, తన కష్టార్జితం లేదంటే తన యొక్క హక్కు పరలోకాన్ని విడిచిపెట్టుకుని ఈ భూమి మీదకి వచ్చిన మహనీయుడి త్యాగం చూస్తుంటే దీని వెనకాతల పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం కాదా? ఆ తండ్రి పంపితే వచ్చినవాడు కాదా? ఆ తండ్రి ఎందుకు తన ప్రియమైన కుమారుని నీకోసం పంపాలి చెప్పు? ఎందుకు తన ప్రియమైన కుమారుని నీకోసం చంపాలి? భౌతికమైన జీవితాన్ని పోషించుకోవడానికి సమస్త సృష్టిని కలుగజేశాడు. ఇదిగో నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి తన కొడుకునే బలి చేశాడు. ప్రేమ అంటే అది కాదా? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. నువ్వు ప్రాణం పెట్టాలంటే నువ్వు కూడా ఎదుటివాని కష్టాన్ని తీర్చాలి. రెండవది, ఎదుటివాడి ఆత్మను రక్షించటానికి నువ్వు ప్లాన్ చేయాలి, నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసిందే ఈ మహత్తర కార్యక్రమం దేవుని వల్ల. అలా కొందరి ఆలోచనలతో పుణికిపుచ్చుకున్నదే ఇదిగో ఈ సత్యాన్ని వెదజల్లే కార్యక్రమం దేవుని వల్ల. వారి కష్టార్జితాన్ని ఇచ్చి, వారి ఆలోచనలకు పదును పెట్టి ఇదిగో పాడైపోతున్న ప్రపంచాన్ని ఇదిగో రక్షణలోనికి తీసుకుని రావాలి. కొన్ని ఆత్మలైన పరలోకానికి చేర్చాలన్నటువంటి తపనతో, కొంతమంది సమాజం మీద ప్రేమతో, అది క్రీస్తు ప్రేమను వెదజల్లడానికి దేవుని పిల్లలు చేస్తున్నటువంటి ఈ త్యాగమే ఈ వాక్యం ఇదిగో మన దాకా వచ్చింది దేవుని వల్ల. ఆలోచించండి. నాలో ప్రేమ ఉంది, దేవుడి స్వరూపం అనుకుంటే నీలో ఉన్న ప్రేమ వాక్యాన్ని ఎదుటివానికి అందించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి నువ్వు తహతహలాడుతూ ఉంటుండాలి. యేసుక్రీస్తుల అది నిజమైన ప్రేమ, అది నీలో ఉండాలి అంటున్నాడు. మూడోది ఏంటి ఆలోచించండి. సత్య స్వరూపి, నాదా సత్య స్వరూపి అంటే. సత్య స్వరూపి అంటే ఏంటి? సత్యం అంటే లోకంలో ఉన్న సత్యము కాదు. లేదు, సత్యము అంటే వాక్యం అనగానే, వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని సంకల్లో పెట్టుకుని వెళ్ళిపోవటం కాదు. నా సత్యం ఉంది నా దగ్గర అనుకుంటే కాదు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనాన్ని చూడండి. దేవుని వారరా, నీ వాక్య సారాంశము సత్యము. ఏటి సత్యమట? వాక్యం వినడం కాదు, వాక్యములో ఉన్న సారాన్ని గుర్తించడం సత్యం. సారం. ఒక పండు తిన్నా కూడా అది నీ ఒంటికి పట్టట్లేదు. ఎందుకు ఆ పండు? ఓ బనానా తింటున్నావు ఏమండి, ఓ అరటి పండులో ఉండవలసినట్టు సహజ గుణాలు అందులో లేకుండా ఉన్నప్పుడు ఆ పండును తినటం వల్ల నీకు యూజ్ ఏమీ లేదు. పండు కనపడుతుంది కదా, దానిలో ఉన్న సారం ముఖ్యం. ఓ యాపిల్, దానిలో ఉన్న సారం ముఖ్యం. ఆలోచించండి.
ఓ బత్తాయి దానిలో ఉన్న సారం ముఖ్యం. వాక్యం నువ్వు ఎంత తిన్నావన్నది కాదు, వాక్యములో ఉన్న సారాన్ని నువ్వు ఎంత గుర్తించావు, అది నీ బ్రతుకుకు ఎలా మలుచుకొని బ్రతుకుతున్నావన్నది ముఖ్యం. ఇదిగో నేను సత్యస్వరూపిని, నాకు సత్యం తెలుసు, వాక్యం తెలుసు అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్న మాట ఏంటో తెలుసా? సత్యము నీకు తెలవడం అనగానే దాని అర్థం ఏంటో తెలుసా? సత్యములో ఉన్న సారము నీకు అర్థం కావాలి దేవుని వలన. అది సత్యస్వరూపి అంటే దేవుని వలన. కాబట్టి అది మన జీవితంలోనికి రావాలి, అది మన జీవితంలోకి రావాలి. ఆలోచించండి. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు నీతి స్వరూపుడు, దేవుడు సత్యస్వరూపుడు అనగానే మన స్వరూపమందు ఇదిగో మన యొక్క పోలిక చొప్పున నరులను చేయుదాం అన్నటువంటి దేవుడు, ఆయన స్వరూపం ఏంటనగానే ఆయన నీతి స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన సత్యస్వరూపుడు. ఈ మూడు నీలో ఉండాలి. ఇవి స్వభావము, ఇదిగో ఆకారము కాదు, లక్షణాలు. ఈ లక్షణాలు నీలో ఉండాలి దేవుని వలన. ఉన్నాయా ఈరోజు? కోల్పోయామా చెప్పండి దేవుని వలన? అంటే దేవుడి స్వరూపంతో చేయబడినటువంటి ఈ బ్రతుకులలో ఈ లక్షణాలు మనం కోల్పోయాము దేవుని వలన. మరలా ఈ లక్షణాలు మనలో పునికి పుచ్చుకోవాలి, ఈ లక్షణాలు మనలో ప్రారంభం కావాలి. అందుకోసం అనేక మంది ఇదిగో ఈ కార్యక్రమాలకు నాంది పలకాలి. ప్రపంచానికి ఈ వాక్యము వెళ్ళాలి దేవుని వలన. దానికోసం నువ్వు కష్టపడగలవా? దానికోసం నీ కష్టార్జితాన్ని ఇవ్వగలవా? దేవుని వాక్యాన్ని ప్రపంచానికి వెదజల్లగలవా? ప్రాణమే పెట్టిన ప్రభువు నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, నీ కష్టార్జితాన్ని ఇవ్వడానికి నువ్వు వెనకాడుతున్నప్పుడు ఆత్మలు రక్షణలోనికి ఎలా వస్తాయి చెప్పు. ఆలోచించండి దేవుని వలన. పౌలు గారు మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుంచి 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి దేవుని వలన. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడుటకై మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవుని స్వరూపాన్ని గురించి మాట్లాడలేదు ఇక్కడ. దేవుని స్వరూపం కదా మన యందు ఏర్పడాల్సింది, దేవుని స్వరూపం చొప్పున కదా మనం చేయబడింది. మరి క్రీస్తు స్వరూపం అంటున్నాడేంటి? పౌలు గారు ఆలోచించండి. ఎందుకు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచబడాలంటున్నాడు? ఎందుకు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూడండి దేవుని వలన. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 9వ వచనం, ఏలయనగా దైవత్వము యొక్క దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వము యొక్క లక్షణాలు, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపం యేసుక్రీస్తు శరీరములో నివసిస్తుంది. అంటే యేసుక్రీస్తుని చూడగానే ఎవరు గుర్తొస్తాడు ప్రపంచానికి చెప్పండి? దేవుడు గుర్తొస్తాడు దేవుని వలన. యేసుక్రీస్తును చూడగానే దేవుడు గుర్తొస్తాడు. అంటే యేసుక్రీస్తులో దేవుడి స్వరూపం ఉంది. దేవుడి స్వరూపం అంటే యేసుక్రీస్తులో ఇదిగో నీతి ఉంది, ప్రేమ ఉంది, యేసుక్రీస్తులో సత్యం ఉంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడుటకు మీ విషయమే నాకు ప్రసవ వేదన పడుతుంది, ప్రసవ వేదన కలుగుతుంది, ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. ఈ వేదన ఎందుకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. సమాజం కొరకు ఒక తల్లి బిడ్డను కంటున్నప్పుడు ఎంత ప్రసవ వేదన పడుతుందో ఆ ప్రసవ వేదన నీకు కావాలి. ఏ రోజైనా నొప్పి కలిగిందా దేవుని వలన? ఏ రోజైనా నొప్పి కలిగిందా సమాజాన్ని చూసినప్పుడు? లేదు. ఏ నొప్పి లేదంటే అసలు దేవుని స్వరూపం నీలో లేదు. దేవుని స్వరూపం నీలో ఉంది అంటే సమాజాన్ని కాపాడడానికి నీవు ప్రసవ వేదన పడాలంటే తహతహలాడిపోతుండాలి. అప్పుడు నువ్వు దేవుని స్వరూపివి. లేదు, ఆ లక్షణాలు మనలో లేవంటే మనలో ఆయన స్వరూపము లేదు దేవుని వలన. దేవుని స్వరూపం అనగానే స్వభావము, లక్షణాలు మన జీవితాల్లో కూడా ఉండాలి. అది క్రీస్తులో పొందుపరిచి మన జీవితాల్లోనికి రావాలని ఒక సేవకుడు ఇదిగో తహతహలాడిపోతున్నంటే ఆ లక్షణం మనలో రావాలని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, మీ పిల్లలకు మీ మాటలు చెప్పిన నేను చెప్పినట్టుగా విన్న మీ పిల్లలు విన్నట్టుగా ఓ మహాలోకపు వాత్సల్యతను గుర్తిరిగి బ్రతకగలిగే స్థితిని మాకు ప్రసాదించమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి శాశ్వత కాలం మనకు తోడేని నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.